ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ లింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాట అడుగు పెట్టడం జరిగింది. అదే 20 సంవత్సరాల తర్వాత మనం ఆప్యాయతతో మన సార్ని మా యొక్క గెట్ టుగెదర్కి రావాల్సింది కానీ ఆహ్వానించగానే మీరు మమ్మల్ని పిలవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి వచ్చినటువంటి మన సోషల్ సార్ శ్రీ గుమ్మిడి సూర్యప్రకాశరావు సార్, అలాగే మన మ్యాథ్స్ సార్ వంకాయల రామారావు సార్ గారికి 2004-2005 10th క్లాస్ బ్యాచ్ తరఫున మా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం సార్. ఒక మెసేజ్ పెట్టగానే మెసేజ్కి రెస్పాండ్ అయ్యి మర్చిపోకుండా మనం పిలిచిన వెంటనే వచ్చినందుకు మరొకసారి మన ఉపాధ్యాయులకి మన నమస్కారాలు చెప్పుకుందాం. అయితే మనం ఈవినింగ్ మనం వెళ్ళిపోయేసరికి మనకి గ్రూప్ ఫోటో అనేది అందరికీ రెట్లుగా ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మన సార్స్తో పాటు ఇక్కడ గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుంది. సో కావున అందరూ ముందుగా మన స్టేజ్ని అలంకరించాలి. గ్రూప్ ఫోటో సార్ మీరు ఇచ్చిన ఆ క్రమశిక్షణ, మీరు ఇచ్చిన నాలెడ్జ్తో మేము ఇంతవరకు ఈ విధంగా ఉన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు మీరైతే మాకు గుర్తున్నాం సార్, బట్ మాతో చదువుకున్న స్టూడెంట్సే మేమే మర్చిపోయా అంత టైం గ్యాప్ వచ్చింది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాకు మేముగా మీకు పరిచయం చేసుకుంటూ మమ్మల్ని సెల్ఫ్గా స్వతహాగా పరిచయం చేసుకుంటాం సార్. దయచేసి మీరు మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాం సార్. ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తున్నారు, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఎంతమంది పిల్లలు, ఓకే వంకాయలు ముందు మైక్ తీసుకో, నువ్వు వచ్చి చెప్పు. ఇద్దరు పిల్లలు బాబు పాప. నేను కానిస్టేబుల్ గా వైజాగ్లో వర్క్ చేస్తున్నాను. అలాగే మా వైఫ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అయితే ఈరోజు మీరందరూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎవరో ఇందులో కొందరు మాత్రమే నాకు అప్పుడప్పుడు కనిపించేవారు, బట్ చాలా మందిని అయితే నేను ఇప్పటి వరకు మిస్ అయ్యాను. బట్ వాళ్ళందరినీ కూడా నా మనసు ఎంతో ఉద్వేగంతో ఆనందంతో పొంగబోతుందండి. ఇలాగే మనం ప్రతి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనం కలుసుకోవాలి. ఈ మధ్య మన ఫ్రెండ్స్కి చాలా మంది వాళ్ళ పిల్లల యొక్క వాణి ఫంక్షన్లు కూడా జరిగాయి. వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ మనసులో కూడా మన ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వెళ్ళి అప్పుడప్పుడు కలిసి ఫోటోలు పెడుతున్న ప్రతిసారి కూడా గ్రూప్లో చూసినప్పుడు నేనైతే
అయ్యో నేను వెళ్ళలేకపోయానని అప్పుడప్పుడు బాధ అనిపించేది. బట్ నేను చేస్తున్న ఏదైతే ప్రొఫెషన్ వల్ల నాకు అప్పుడప్పుడు వీలు కాక నేను రాలేకపోయాను ఫ్రెండ్. దయచేసి ఈ సభాపూర్వకంగా నేను చెప్తున్నాను, మీరు ఫంక్షన్కి ఇన్వైట్ చేసినప్పటికీ నేను రాలేనందుకు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నామండి. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు కలుసుకోవడం, మీ అందరితో ఇప్పుడు మాట్లాడుతుండడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదండి నా యొక్క ఇంట్రడక్షన్. అలాగే సార్, మీరు చెప్పిన చదువుల్ని మేము మనస్ఫూర్తిగా అప్పుడు చదువుకొని ఈ రోజుల్లో మేము ఎంతో కొంత మా ఫ్యామిలీలతో సార్ అప్పుడు కూడా మీరు వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి. అలా లేదు, ఒక్కసారి లేడీస్ ఒకసారి జెంట్స్, మన సార్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు మీకోసం. అలా పద్ధతి కాదు, వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ధైర్యం చేసినందుకు థ్యాంక్ యూ అండి. చూసి నేర్చుకోండి మీరు అందరూ కలిపి. హలో, మరి గాయత్రి. ఒక పాప 10th క్లాస్ అయిపోయి ఫస్ట్ ఇయర్కి వెళ్తుంది, ఒక పాప 10th వెళ్తుంది. పేరు రాయన గణేష్. నేను ప్రజెంట్ అయితే రావుకాతలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. నేనైతే ప్రజెంట్ ఆర్ఎంపీ వైద్యులుగా వైద్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను ధర్మశెట్టి సత్యవతిని. నేను ప్రెజెంట్ హౌస్ వైఫ్, ఇంటి దగ్గర ఉంటున్నాను. మా ఆవిడ పేరు ఇంజి మధువాణి. నాకు 2 పిల్లలు, యామాశ్రీ, రిషికాశ్రీ. నేను చేసే పని వ్యవసాయం పని. మరపక మోడల్ స్కూల్లో 7th క్లాస్ అవుతుంది. చిన్నబాబు అంటే సిద్ధార్థలో 5th క్లాస్ అవుతుంది. నా పేరు నందమూరి శ్రీదేవి. మా హస్బెండ్ టాక్సీ డ్రైవర్ వెంకటరమణ. నాకు 2 పిల్లలు, రితీష్ కుమార్, పల్విశ్రీ. బాబు డిప్లొమా 3rd ఇయర్కి వచ్చాడు, పాప 8th క్లాస్కి వచ్చింది. చెప్పారు కదా, నేను అప్డేట్ గొడవ చెప్పినట్టున్నారు. కానీ మా మాస్టర్ ఆలకిస్తున్నారు అన్న మా సందాకి ఏం రాలేదు. మీరు అప్పగడ్డలు అయ్యారు, మీ తాతలు ఎంతమంది అయ్యారు, మా అమ్మలు ఎంతమంది అయ్యారు. మరి నాకు ఒక విషయం చెప్పండి. ఇందులోని చెప్పేటప్పుడు మీ ప్రశ్న చెప్పండి. ముందు మీరు ఏం చేస్తున్నారు అన్నది. ఇందులో టీచర్లు ఎంతమంది అయ్యారు ఒక నించండి ఒకసారి ప్లీజ్. అంటే ఆ రకంగా కొద్దిగా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి. ఏం పేరు నీ పేరు? ఒక మైకిల్ అయితే ఇంకోటి ఎలా కలుగుతారు మిషన్ ఎలా మీరు నాలెడ్జ్ పరంగా, తెలివితేటల పరంగా మీరు ఫాస్ట్గా ఉంటారు, నాకంటే ఫాస్ట్గా ఉంటారు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏదో చిన్న ఫోన్లో మాట్లాడడానికి ఎలా మాట్లాడాలో నాకు తెలిసింది కాదు. అదే మీకు ఎలాగన్నీ సరే 10 మంది బయలుదేరారు చెప్పారంటే ఆ ఫోన్లో ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలన్నది. మీకు నాకు ఉన్న తేడాది. మా మనవడు కూడా అటకారం చేస్తూ ఉంటాడు నన్ను. నువ్వు ఎలాగయ్యారా హెడ్ మాస్టర్? నువ్వు గెస్ట్ హెడ్ మాస్టర్, నువ్వు గెస్ట్ హెడ్ మాస్టరా? మెసేజెస్ సెంటర్లో ఏంటంటారు మెసేజెస్ అందరు కదా మెసేజ్ వాట్సాప్ అందరికి. మన ఫోను ఆతరాలకు వెళ్ళినప్పుడు, మన వాళ్ళకి ఆతరాలకు వెళ్ళినప్పుడు ఈ రకం మెసేజ్, ఈ టిక్ మార్క్ అది చూసినప్పుడు ఈ టిక్ వస్తుంది అనుకుంటే చెప్తే అప్పుడు కొద్దిగా తెలిసింది. నువ్వు మాట్లాడితే గెస్ట్ హెడ్ మాస్టర్ అంటావు. నేను అటకారం చేసాను మా వాళ్ళని, మా వాళ్ళని రే నేను గెస్ట్ హెడ్ మాస్టర్ రా వేయలేదని అంటేనే అంటే అలా నువ్వే అక్షరాలు చెప్పే వెళ్ళిపోయేవాళ్ళు నువ్వు హెడ్ మాస్టర్ గాను అని మా మనవాడు కూడా అటకారం చేస్తావు. ఆడుకున్నారు అది కూడా లేదు నాకు. అంటే అత్యంత మీరు అందరూ చాలా పెద్దలు అయ్యారు. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో చూద్దారని కోరుకుంటున్నప్పుడు అలాగే ఏం చేస్తారంటే ఇప్పుడు మీలో 1 by 1 చెప్పండి. అందరూ 1 by 1 చెప్పడం, క్లారిటీగా చెప్పాలా. మీ పేరు అది క్లారిటీగా. నా తోటి స్నేహితులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 10th క్లాసు ఇక్కడ చదువుకున్న వెంటనే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత
డిగ్రీ అనేది చోడవరం గవర్నమెంట్ కాలేజీలో చదవడం జరిగింది. ఆ డిగ్రీ తర్వాత పీజీ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం జరిగింది. సో తర్వాత నేను పీజీ అయిపోయిన వెంటనే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో టీచర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఈజ్ 13 years. ఇప్పుడు అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నా పేరు బి అర్జున్రావు, బూరే అర్జున్రావు. మాది పుట్టుదొరపాలెం. నాకు 2016లో మ్యారేజ్ అయింది. మా వైఫ్ అనేది హౌస్ వైఫే. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి స్నేహిల్ సాయి 3rd standard, అదే స్కూల్లో 1st standard చదువుతున్నాడు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసిన మన ఫ్రెండ్స్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఇంత ఆహ్లాదకరంగా చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో మన గవర్నమెంట్ హై స్కూల్లో ఏదో 2 రూములు తీసుకుంటారు. ఎందుకంటే మనకు వచ్చిన బడ్జెట్ నిజంగా చాలా తక్కువ. ఆ బడ్జెట్లో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఒక 2 రూములు తీసుకుని ఏదో చిన్నదిగా జనరల్ క్యాజువల్గా చేస్తారని నేను ఆశించాను. కానీ ఎంత చక్కగా నిజంగా ఒక వీడియోతోటి ఫోటోతోటి సార్లు పిలిపించి ఒక టెంట్ వేసి ఇంత ఆహ్లాదకరంగా చేస్తారని నేను అసలు ఊహించలేదు. సో మీరు అందరూ వచ్చినందుకు ఇలా కలుసుకోవడం నిజంగా చాలా, సముద్రం పక్కన మనం వెళ్ళి కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనం అందరం కలుసుకుంటే ఇలా మాట్లాడుకుంటే నాకైతే నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ చేసిన మన ఆర్గనైజర్స్ శ్రీనికి, అలాగే ఎవరైతే ఇక్కడ కోఆర్డినేట్ చేశారో వాళ్ళందరికీ మన ఫ్రెండ్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయేసరికి ఫోటో ఫ్రేమ్లు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి గ్రూప్ ఫోటోకు దిగవలసిందిగా స్టేజ్ మీదకి రావాలని మరీ కోరుచున్నాం. ఈ గ్రూప్ ఫోటో కొంచెం తొందరగా ఎంకరేజ్ చేయండి, తొందరగా. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it. పెద్ద పాప పేరు ప్రజ్ఞ, చిన్న పాప పేరు వసంత కళ. సార్స్ వాళ్ళు ఏం చదువుతున్నారు? ఇదే 5 lines ఫాలో అవ్వండి. సేమ్, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఫస్ట్ మీ నేమ్, మీ ఊరి పేరు, మీరేం చేస్తున్నారు. సింపుల్. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఫార్మర్ అయితే ఫార్మర్. మీ పిల్లలందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక మన వైఫ్ గురించి, మన హస్బెండ్స్ గురించి ఇక్కడ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దే ఆర్ నాట్ దర్ హియర్. వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఓకే మనం ఎక్కువ మాట్లాడలేం. స్టేజ్ మీద ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకే, సో జస్ట్ 5 lines ఇలా అందరూ సేమ్ ఫాలో అయిపోండి. ఎందుకంటే చెప్పండి, అంటే మీరు ఫ్రీగా ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడే ప్రాబ్లం లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నాం, మాకు స్టేజ్ పేరు ఉంది అన్న వాళ్ళు మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మీ పిల్లలందరూ చెప్పండి, వాళ్ళు ఏం చదువుతున్నారో చెప్పండి. సరికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే నా తోటి కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు కోళ్ళ రత్నాలు. మా హస్బెండ్ ఎలక్ట్రికల్లో వర్క్ చేస్తారు. అలాగే నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి ఇంటర్ 2nd year అయింది, నీట్ కోచింగ్ తీసుకుంటుంది. అలాగే రెండో పాప ఇప్పుడు 8th classకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నేను చేసే వర్క్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. అంటే 10th అయిన వెంటనే ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్స్ తీసుకొని 2008లో నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 years నా వర్కింగ్ సర్వీస్. ఓకే, చేస్తున్నాను కాబట్టి మనందరం ఒక్కటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, మనందరం ఒకటే ఫ్యామిలీ అని అనుకుంటున్నాను నేను. ఎవరికి ఎటువంటి హెల్ప్ అయినా సరే అది
ఎవరికి ఎటువంటి హెల్ప్ అయినా సరే ఒక ఫ్యామిలీగా మన ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది అయినా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సార్ మేము పిలిచిన వెంటనే మాకు ఇక్కడికి వచ్చి మా యొక్క కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మన రామారావు సార్ గారు అయితే మనకి క్లాస్ చెప్తూ క్లాస్ మధ్యలోనే ఆపి ఎక్కువగా నిద్రపోతుండేవారు. సార్ మీకు గుర్తుందో లేదో, నాకు ఎక్కువ చెక్క స్కేల్ పట్టుకొని కొట్టేవారు సార్. ఎప్పుడు రత్నాలు రత్నాలు గోలా గోలా అనుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ ఇప్పటికీ కూడా మేము ఎప్పుడు మర్చిపోను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన సార్ సోషల్ సార్ అయితే అంటే నన్ను గుర్తుపట్టాలే తెలీదు. నేను ఈ లోకల్ కొత్తకోటలో వర్కింగ్ కాబట్టిగా చాలా సార్లు సార్ నేను చూశాను, కానీ సార్ని పలకరించలేదు దూరంగా ఉండడం వల్ల. కొత్తకోట సార్, కొత్తకోటలో 11 years చేశాను సార్. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 3 years చేశాను. అలాగే మన రావికంతలో 3 years చేశాను సార్. మొత్తం 18 years అండి. నాకు 10th అయిన వెంటనే 2 yearsలో పోస్టింగ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి, రామారావు సార్కి, ప్రకాష్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఇక్కడికి వచ్చినందుకు. తోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నాకు 2021లో కరోనా టైంలో మ్యారేజ్ అయింది. పిల్లలైతే ఇంకా లేరు. మాది కిరాణా షాప్ పెట్టుకొని హై స్కూల్ పక్కనే కిరాణా షాప్ ఉంది మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కంచిపేట భవాని. నన్ను చెట్టుపిల్లి ఇచ్చారు. మా ఆయన గారు వెంకట రాజేశ్వరరావు గారు. నాకు 2 పాపలు. పెద్ద పాప వచ్చి పంజాబ్లో ఉంటుంది, బీటెక్ చదువుతుంది. చిన్న పాప వచ్చి ఇంటర్ అయ్యింది, ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవుతుంది. నేను హౌస్ వైఫ్. కుదిరెడ్లపాలెం. మా మిస్సెస్ పేరు విజయకుమారి. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. అలాగే నేను చేసే వరకు విజయ డైరీ ఫార్మ్స్ అండ్ హెరిటేజ్ అంతే ఫ్రెండ్స్. సార్ రామారావు సార్కి, ప్రకాష్ సార్కి నా ధన్యవాదాలు చెప్తున్నారు మీరు సార్. ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా? గుద్దేడు కనుక మాది ముద్దుర్తి. మాకు 2 బాబులు. సారీ, పాప బాబు. బాబు 10th కంప్లీట్ అయిపోయింది, పాప 5th చదివింది. నాది కొమ్మలపూడి. నేను జాతీయ ఉపాధి హామీ పథకం ఈఆర్పి కింద పనిచేస్తున్నాను. మా ఆవిడ పేరు లక్ష్మి. మా 2 పిల్లలండి. మా అబ్బాయి పాట్రాపేటలోనే వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రెస్పాండ్ అవ్వండి. నాకు రీసెంట్గా 2020లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా మ్యారేజ్కి అసలు 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా పేరు చెప్పలేదు కదా, గిడుతూ అరుణ. ఫస్ట్ మాది పట్టదరిపల్లం. 10th అయిన వెంటనే రావుకతం వస్తాను. ఇప్పటికీ 20 years అవుతుంది. నాకు ఒక పాప 1.5 year. మా హస్బెండ్ ఏమో నన్ను శ్రీకాకుళం ఇచ్చారు. మా హస్బెండ్ ఏమో మెడికల్ రిప్రజెంటేటివ్లో వర్క్ చేస్తున్నారు. నా డిఎడ్ కంప్లీట్ అయింది. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. 10th క్లాస్ చదివేటప్పుడు ఫస్ట్ 1 రామానాయుడు సార్ గుర్తున్నారు అందరికీ. నాకు తెలుగు అంటే ఆ సార్ వాళ్ళు చాలా చాలా ఇష్టపడింది. ఎందుకంటే తెలుగు చాలా చాలా బాగా చెప్పేవారు. ఇంకా జయమణి మేడం, పిఎస్ఆర్ వీళ్ళందరినీ చూస్తాను అనుకున్నాను, కానీ ఆనంద్ ఇద్దరు సార్స్ వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 2011 నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం మాడుగుల, ప్రస్తుతం రోలుకొండ పిఎస్లో జాయిన్ అయ్యానండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈరోజు ఇంతమందిని కలవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. చాలామందిని వీళ్ళందరినీ చూసి చాలా ఎక్కువ రోజులైంది. అయితే మన ఫ్రెండ్స్ అందరూ రకరకాల ఫంక్షన్లకు పిలిచారు, కాకపోతే అందుబాటులో లేదు, అవకాశం లేక రాలేకపోయాము. దయచేసి మన్నించగలరు. ఇంత చక్కని ఈవెంట్ని గంగరాజ్ గారు మరియు మన శ్రీనివాస్ గారు అతి తక్కువ కాలంలో చాలా అద్భుతంగా చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే వీళ్ళందరూ ఇక మీదట కూడా భవిష్యత్తులో కష్టానికి, సుఖానికి లేదా ఇతర అన్ని అవసరాలకి కలిసి ఉండాలని, మనలో 60 మంది వరకు మాత్రమే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మిగిలిన ఒక 50 మంది వరకు రాలేదు. వాళ్ళు కూడా భవిష్యత్తులో వస్తారని
అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకి మన తరపున నెక్స్ట్ టైం ఇన్వైట్ చేయాలి, ఖచ్చితంగా అందరూ రావాలండి. దయచేసి మీ అందరికీ ఒక చిన్న సజెషన్ అండి. రీసెంట్గా పోస్ట్ ఆఫీస్లో ఏజీఎల్ఐ అని చెప్పి ఒక పాలసీ వచ్చిందండి. 200 రూపాయలు మన అకౌంట్ ఓపెన్ చేస్తారు, 400 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుందండి. దాన్ని కట్టినట్టయితే ఒకవేళ భవిష్యత్తులో మనకి ఎవరికి ప్రమాదం జరగకూడదు, పొరపాటున ఎప్పుడైనా జరిగితే మన కుటుంబం మనం రూట్ను పట్టుకుని ఉండడం కోసం ఈ 400 రూపాయలు మనం అకౌంట్లో వేయగలిగితే సంవత్సరానికి ఒకసారి ఒక 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. మనం ప్రైవేట్ ఎల్ఐసీలు కడతాం లక్ష రూపాయలకు మించి అవ్వదు. కొంచెం పనికి వచ్చే అవకాశం ఉంటే చేయండి. భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలని, భగవంతుడు నుండి ఊరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పేరు నడిపి సన్యాసమ్మ, గండిపాలెం. నన్ను మేడపడిచ్చారు. నాకు పాప బాబు. పాప కాచాయని 10th క్లాస్, బాబు వెంకటేష్ 8th క్లాస్. హౌస్ వైఫ్. మీరు నాకు రోజు కనిపిస్తారండి, బట్ నేను వర్క్కి వెళ్ళే టైము, మీరు స్కూల్కి వెళ్ళే టైము ఒకటే కావడంతో పలకరించే అంత ఇది ఉండదు సార్. ఓకే సార్, అర్థం చేసుకోండి సార్. నా పేరు బోడి నాగేశ్వరరావు, పుట్టదొరపాలెం మాది. నాది అనుకోని కారణాల వల్ల నేను తర్వాత ఇంకా చదువుకోవడం కావలేదు. దానివల్ల నేను చాలా బాధిస్తున్నాను. ఎందుకంటే చదువుకొని ఉంటే మీలాగే నేను కూడా సెటిల్ అయ్యేవాడిని. కానీ నేను ఒక టాపీ పనికి నుంచి బిల్డింగ్ వర్క్ దగ్గర నుంచి టైల్స్ మేస్త్రి గాను, టైల్స్ దగ్గర నుంచి గ్రానైట్ మేస్త్రి గాను కొంచెం ఉన్నతంలో ఎదిగానే నేను అనుకుంటున్నాను. ఎలా సెటిల్ అయ్యాను నేను? నాకు 2 పిల్లలు, మేఘన, ఉదయ్. పాప 5th క్లాసు, బాబు వచ్చేసి 4th క్లాస్. 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్ని. పాప బాబు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది, బాబు 10th క్లాస్ అయింది. హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. థ్యాంక్ యూ. మేము వైజాగ్లో ఉంటున్నాం. పూర్తి చేసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికి మనకి 20 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మన విద్యార్థులు అయినటువంటి ముందుగా ఈ యొక్క సమావేశాన్ని సహాయ సహకారాలు అందించినటువంటి విద్యార్థులందరికీ, అలాగే ముందుగా దీన్ని నడిపించినటువంటి జాజిమొక్కల శ్రీను, జరుపోతుల గంగరాజు, అలాగే నక్క ఉమామహేశ్వరి, వీళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసి ఈ యొక్క సమావేశానికి అనేది రావడానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ యొక్క పూర్వ విద్యార్థి సమావేశానికి చేసినటువంటి మన రామారావు మాస్టర్ గారికి, అలాగే ప్రకాష్ మాస్టర్కి కూడా మా యొక్క నమస్కారం సార్. అలాగే నా పేరు ప్రగత్ శ్రీను. నాకు 2 పిల్లలు. బాబు సిద్ధార్థ హై స్కూల్ ఇప్పుడు 7th క్లాస్కి వస్తాడు. పాప ఎంపీయూపీ స్కూల్లో 4th క్లాస్ అయింది, ఇప్పుడు 5th క్లాస్కి వస్తుంది. హలో. అలాగే మా అబ్బాయి పేరు హేమంత్ కుమార్, పాప గీతాంజలి. అయితే నేను పాలిటిక్స్లో వార్డ్ మెంబర్గా మరియు స్కూల్ చైర్మన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. అయితే నా వృత్తి వ్యవసాయము. అలాగే మరి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మన విద్యార్థులందరమే కలిసి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆనందకరమైన వాతావరణంలో ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మనం చెప్పే విషయంలో కొంచెం తొందరపాటు వస్తుంది, ఎవరు కూడా ఏమనుకోవద్దు. కావున మరి మన స్కూల్లో అందరం కూడా 8th క్లాస్ నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనమంతా కూడా ఒక కుటుంబం లాగా అందరమే కూడా 10th క్లాస్ వరకు కూడా కలిసి అందరమే సమానంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు పాటలు ఆడుకుంటూ మన ఉపాధ్యాయుల దగ్గర
మంచిగా మెలుగుతూ ఈ యొక్క స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది. మరి మన స్కూల్లో అందరినీ కూడా బాగానే చదువుకొని కొంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాగే కొంతమంది వారి స్థాయిని బట్టి వారు ఏ వర్క్లు అయితే అవి చేసుకుంటున్నారు. కావున ఇలాగే ప్రతి సంవత్సరం కానీ ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా సమావేశం జరిగితే బాగుంటుందనేసి నా యొక్క కోరికండి. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. పిల్లలు, మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మీరు అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ గెంతులు వేసుకుంటూ ఇంకా చాలా చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ఉండాలి. నాకు గంగరాజు ఫోన్ చేశాడు, సార్ మీరు రావాలండి అని చెప్పేసి. నేను మీతో ఎంజాయ్ చేయడానికే వచ్చేసాను. నేను ఇక్కడికి నేను యాక్చువల్గా ఈరోజు మా మనవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండాలనుకున్నాను. నేను దాంతో ఆడుకుంటూ పాడుకుంటూ ఎత్తుకొని తిప్పుకుంటూ మొత్తం మీద హైదరాబాద్ వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. ఈ ఫోన్ వచ్చేసరికి నా మనవరాల కంటే మీరే నాకు ఎంజాయ్మెంట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడెప్పుడో మీరు చిన్నపిల్లలప్పుడు చూశాను. నేను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాను. నన్ను మీరు గుర్తుపెట్టి ఉంటారు కొంతమంది, అందరూ కాకపోతే కొంతమంది నన్ను గుర్తుపెట్టి ఉంటారు. గుర్తుపెట్టారా లేదా? గుర్తుపెట్టి ఉంటారు. కానీ మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అంతెందుకు గంగరాజుని గుర్తుపట్టలేకపోయేవాడిని. ఈ ఫోన్లో పేరు చూసి గంగరాజు అని చెప్పేసి మాట్లాడడం తప్పితే ఎదురుకొచ్చి మాట్లాడితే మట్టుకు బాగున్నావా అంతే. ఇంకా అలాగా ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుపడుతున్నాను. నేను బయట అయితే గుర్తుపట్టలేకపోయాడు నిన్నాళ్ళను. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖం కాసి చూస్తున్నాను. ఒకసారి చూసినట్టున్నదే పలానా అలా జ్ఞాపకం వస్తుంది. ఏదైనా కానీ చాలా సంతోషకరమైన విషయం మీరు అందరూ కలుసుకోవడం. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారా? ఉన్నారా? మరి అందరూ నా పేరు కూడా పెట్టేయండి. నా నెంబరు నా పేరు పెట్టేసేయండి. అప్పుడప్పుడు తెలుస్తుంది కదా మీ తాలూకు మీ పాపో బాబో బర్త్డేయో ఏదో మీలో మీరు విష్ చేసుకుంటారు కదా. అప్పుడు కూడా అయితే మా మనవరాలు మా మనవడు, మీరు పాప బాబు మీకు, నాకు మనవడు మనవరాలు అంతేనా? అదొక సరదా అన్నమాట. మా పిల్లలు ఈ లెవెల్లో ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, అవసరానికి వాడేసుకోవచ్చు వాళ్ళని. నేను ఎక్కువ ఎందుకు గ్యాదర్ చేస్తానంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు మంచిగా మాట్లాడుతూ ఉంటానంటే నటన ఇదంతాను. ఏ విధంగా నటన అంటే మీ వల్ల ఏదైనా మంచి పనులను చేయించుకుందామని. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళానుకోండి, ఈ టీచర్ ఉద్యోగంలో ఉన్న సొంత ఇదే. మిమ్మల్ని కూడా మాస్టర్లకు కొంతమంది అవమాన నేను మట్టుకు ఈ మాస్టర్ల అవమానే ఎంకరేజ్ చేస్తాను ఎవరినైనా. నన్ను చాలామంది ఏం చేస్తారంటే ఇదేం ఉద్యోగం, ఎవరు రాకండి ఇందులోకి. మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు, ఎకనామిక్స్ లెక్చరర్. వచ్చి కుర్చీలో కూర్చొని ఇంకొప్పుడు ఒకటే పాట ముందు రాగానే మీరు ఏదైనా అవ్వండి కానీ టీచర్ మట్టుకు అవ్వకండి. ఎదుగు పొదుగు ఉండదు. ఎప్పుడు ఇదే ఉద్యోగం, ఇదే పాఠాలు, ఇదే అనుకుంటున్నారు. పాడుతుంటే నాకు ఎందుకో బాధ అనిపించేది. గవర్నమెంట్ నలుగురు పాఠాలు చెప్పే అవకాశం దొరికింది. నాకైతే మళ్ళీ చాలా ఐఎమ్ సాటిస్ఫైడ్, చాలా సాటిస్ఫైడ్, చాలా సంతోషం. ఆ పిల్లలు ఎక్కడ ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాను అనుకోండి, ఆ కండక్టర్ గారు గొప్పకొని పలకరిస్తాడు నన్ను, సార్ రండి సార్ కూర్చోండి అని, లేదంటే గొప్ప సీట్ చూపించడం ఏదో సంథింగ్. ఒకసారి డబ్బులు పట్టుకొని వెళ్ళడం మర్చిపోయాను, బస్సు ఎక్కడం మర్చిపోయాను, డబ్బుల్లో. ఆ టైం కండక్టర్ గబగబ టికెట్ తీసేసి సార్ తర్వాత చంద్రగిరి అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు. నేను మళ్ళీ నెంబర్ తీసుకొని ఇచ్చాను. నేను ఎవరికి ఉంచుకోను, నాకు అవసరం కూడా లేదు. దేవుడి వలన మీ అందరి అభిమానం వలన ఎక్కువ మంది మనల్ని అభిమానిస్తూ ఉంటే మనకంతా మంచి జరుగుతుంది. ఎక్కువ మందిని మనం ఏడిపించామనుకోండి మనకు మంచి జరగదు. అలాగే దేవుడి దేవుడు నాకు ఏమో మరి మీ అందరి అభిమానం నాకు నా మీద ఉన్నదని అనుకుంటున్నాను. నేను
నాకైతే మంచిగా జరుగుతున్నది. మా పిల్లలిద్దరూ బాగా ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు మీకు తెలుసు, కొంతమంది తెలుస్తుంది. ఒక అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. పాప ఆడిదే ఒక పాప, ఆ బాబుకి అబ్బాయికి. ఇప్పుడు కొత్తకోటలో ఆ బాబు ఉన్నాడు. పొలాలు అవి ఉన్నాయి, ఏదో వ్యాపారాలు సంథింగ్ ఏదో చేసుకుంటున్నాడు. మొత్తంలో హ్యాపీగానే ఉంది. నాకంటూ ప్రత్యేకించి సంపాదించాలని కానీ యాత్ర కానీ ఏమీ లేదు. సంతోషంగానే ఉన్నానని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. నేను ఆ పిల్లలకు కూడా ఇచ్చేసుకొని చెప్పి చెప్పేశాను. ఇక్కడ చాలా వరకు ఏ ఇబ్బంది లేదు, అలా హ్యాపీగా జరిగిపోతుంది. మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరందరూ యునైటెడ్గా ఉండి అందరు ఫోన్ నెంబర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఫోన్ నెంబర్ నుండి మీరు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఒకళ్ళకి కష్టం వచ్చిందనుకోండి. ఈ మధ్య మా కొత్తకోటలోనే నా స్టూడెంటే చిన్న యాక్సిడెంట్ ఏదో అయ్యింది. కేజీహెచ్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ నెల ఒక 2000 చేతిలో పెట్టాను నేను. ఇది నాకు నమ్మకం అనమాట. నా చేతితో ఇచ్చాను, ఇది బాగా జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చినందుకల్లా ఆ స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో, మిగతా స్టూడెంట్స్ అందరూ డబ్బులు కూడి మిగతా ఆ అబ్బాయికి, ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయికి చాలా డబ్బులు బాగా సాయం చేశారు, ఓదార్పు ఇచ్చారు. ఆ ఓదార్పు వల్ల నాకు కష్టం అంతా మర్చిపోయాడు ఆ స్టూడెంట్. అలాగా మీరు కూడా ఏం చేస్తారంటే, మీకు ఒక గ్రూప్ లాగా ఏర్పడడం, ఫోన్ నెంబర్లను ఉదాహరించుకోవడం. ఎవరికైనా ఒక కష్టం జరిగితే మీ దీంట్లో పెట్టుకోండి, వాట్సాప్లో పెట్టండి. మన స్టూడెంట్కి మనం ఎలా చేసేవాడు కదా, ఎలా ఇబ్బందుల్లో ఉన్నాడు అని గ్రూపులు పెట్టుకోండి. పెట్టుకుని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఫోన్పే ద్వారా కానీ ఏదో లాగా మిస్యూజ్ అవ్వకుండా. మిస్యూజ్ అవ్వాలండి, ఎలాంటి మిస్యూజ్ అవ్వని అనుకుంటున్నాను. అలాగా ఏం చేస్తారంటే, నా ఉద్దేశం మీలో ఏ ఒక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నవ్వండి, మరో రకంగా ఉన్నవ్వండి, ఏదోలాగా కోర్టు గొడవలు ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటాయి. అలాంటి గొడవల్లో మీకు తెలిసిన సాయం అనమాట. మీకు కానిస్టేబుల్ ఉంటాడు, మీ తెలిసిన వాళ్ళు, అలాగా ఒక లాయర్ ఉంటాడు. ఇలాగా మీలో మీరు తెలుసుకొని ఒకరికొకరు మీ గ్రూప్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మిగతా వాళ్ళందరూ కలిసి వాడికి సాయం చేసే పరిస్థితిలో ఉండాలి మీరు అందరూ. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నక్కా లక్ష్మి హైమావతి. నన్ను గంటకూరలు ఇచ్చారు. మా ఆయన కార్పెంటర్ చేస్తారు, నేను టైలరింగ్ చేస్తాను. మా పాప 9th కంప్లీట్ చేసి 10th వస్తుంది. బాబు 6th కంప్లీట్ చేసి 7th వస్తున్నాడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నా పేరు ఎంవి నాగేశ్వరరావు. నాది ప్రజెంట్ వైజాగ్లో ట్రావెల్స్ అండి. నేను వైజాగ్లో ఉంటున్నాను. అయితే నాకు 2 పిల్లలు, బాబు యశ్వంత్, పాప చందన. మా మిస్సెస్ పేరు లక్ష్మి అండి. ఇక్కడ రావడానికి కూడా నేను చాలా ట్రై చేశాను. యాక్చువల్లీ రాకూడదు అనుకున్నాను, కానీ ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేయడం వల్ల వచ్చాను. ఇంకోటి ఏంటంటే, ఏదో చెప్తాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఏం చెప్పడానికి కూడా రావట్లేదు లోపల నుంచి అసలు. సరే ఫ్రెండ్స్, ఇదే విధంగా మళ్ళీ అంటే వేరే కాదు, ఇప్పుడు మనం ఒకరే కలుసుకుందాం. నెక్స్ట్ మన 25 years నైట్ కొందరు ప్లాన్ చేసుకుందాం. దానికి ఎంతమంది సహకరిస్తారు ఈరోజు ఒకసారి చెప్తే, ఒక టైం అనేది పెట్టుకొని ఒకటి అనుకుందాం. దాని గురించి ఒకసారి ఎంతమంది సహకరిస్తారు ఒకసారి చేయలేదండి, సహకరించే వాళ్ళందరూ ప్లీజ్. అంతే, ఇంకెవరు ఎత్తరా? చాలామంది ఎత్తలేదు ఇంకా. రే సీను, ఉదే ఇంకా ఏరా భార్య పిల్లలతో రావడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి, వైజాగ్లో ఎవరికైనా ఎటువంటి అయినా హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి, నేను చేయగలను. ఏదో హెల్ప్ అయినా నేను చేయగలను. కొంచెం గ్రూప్లో ఉంటుంది నా నెంబరు, నా నెంబర్కి కాల్ చేస్తే ఏ విధమైనా సరే, హాస్పిటల్ కానీ ఏదైనా ట్రావెల్ పరంగా కానీ ఏదైనా సరే నేను చేయగలను.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దగ్గర పట్టుకోండి. మాది గంటకొండ. ఇప్పుడు వైజాగ్ ఉంటున్నాం. నాకు ఒక పాప, హౌస్ వైఫ్. మా ఆయన గీతంలో చేస్తారు. ఇక్కడికి విచ్చేసిన మా 10th క్లాస్ బ్యాచ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు పసుపులేటి రమణ. నేను గోజవాకలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఇక్కడ కలుసుకోవడం మనకి చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు చాలా నమస్కారం. ఓకే, థ్యాంక్స్. పేరు బండి ప్రగడ బాలకుమారి. మాది కవగొంట. మా ఆయనతో పాటు వ్యవసాయం చేస్తాను నేను కూడా. నాకు 2 పాపలు. ఒక పాప 10th క్లాసు, ఒక పాప 8th క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అండి. మాది నాగనపాలెం. నేను ప్రజెంట్ 10th క్లాస్ ఐటీ చేసి నేను మొబైల్ వర్క్ చేశాను 4 years. తర్వాత ప్రజెంట్ హాస్టల్ సెట్ అయ్యాము. మాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. మా మిస్సెస్ ప్రజెంట్ హౌస్ వైఫ్ డిఎస్సి ప్రిపేర్ అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ముచ్చికల కృష్ణవేణి. నాకు ఒక బాబు మోక్ష 4th క్లాస్. మా వారు జాబ్ చేస్తారు. విషయం ఏంటంటే, ఒక కార్యక్రమానికి ఎవరైనా తలపెట్టాలంటే దానికి చాలా ఒత్తిడి అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది నేను ఫేస్ చేసినట్టు చెప్పలేను. కానీ ఈ యొక్క గెట్ టుగెదర్ అనే ఆప్షన్కి బాయ్స్ నుంచి అయితే మన జాజిమకల్ శ్రీనివాసరావు అయితేమి, నేనైతేనేమి, అలాగే మన ప్రగతి శ్రీని అయితేమి, అందరూ మ్యాక్సిమం గ్రూప్లో ఒక మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేసాం అంతే. అందులో భాగంగా చూసిన వాళ్ళు చూసినప్పటికీ కూడా కొంతమంది ఒకళ్ళు పెట్టవచ్చు, రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవి ఇవ్వలేని వాళ్ళు కూడా ఇంకా మనం ఉన్న నెంబర్స్ని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేద్దాం. అయితే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2004, 2005 ఇప్పటికీ మనకి 20 years అయింది. ఈ 20 years అయిన దాంట్లో చాలామంది ఎవరెవరు ఎక్కడుంటారో తెలియదు. ఆడపిల్లలు వాళ్ళ అత్తరింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్స్ ఏంటో, వాళ్ళు ఎలా అయితే ఉంటారో అనేది మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది 20 సంవత్సరాల తర్వాత. అలాగే మళ్ళీ మనందరం బాగుంటే 25వ సంవత్సరంలో అడిగి పెట్టినప్పుడు సిల్వర్ జూబిలీ అనేది మన నా పేరు జర్రిపోతుల గంగరాజు, మా వైఫ్ పేరు ప్రసన్న. నాకు 2 పాపలు. ఒక పాప వచ్చేసరికి 3rd క్లాస్, ప్రజెంట్ 2nd కంప్లీట్ అయ్యి 3rd వెళ్తుంది. చిన్న పాప వచ్చేసరికి 2nd క్లాస్కి వెళ్తుంది. నేను చేసిన ప్రొఫెసర్గా 10thలో అయితే మాత్రం ఏ ఒక్క పర్సన్ని మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు చెప్పండి? వాళ్ళు 6th to 10th వాళ్ళు మాత్రమే కలిసి ఉంటారు కాబట్టి మర్చిపోరు. నన్ను ఇంటర్లో కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. అది నా గొప్పతనం. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నేను అప్పటికి ఇప్పటికీ నేను అనుకోవడం కాదు, చాలామంది నా కొలీగ్స్ అవ్వచ్చు, నాతో పరిచయమైన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఇప్పటికి అలా ఉన్నాను. నా ఇన్నర్ ఫీలింగ్ అయినప్పటికీ కూడా కొంతమంది చెప్తే నేను వింటుంది అది. అందుకేంటంటే ఈ కార్యక్రమం ఇంత ఎర్లీగా తొందరగా ఎందుకు పెట్టామంటే, కొంతమంది అయితే లేడీస్ అయితే వాళ్ళ ఫంక్షన్కి మేము పిలిచినప్పటికి అటెండ్ అయ్యాం. అంతకుముందు మనం యాడ్ చేస్తుంటే వాళ్ళు లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. మరి ఎందుకు అయిపోతుంటారో తెలియదు. అది ఏ కారణం చేత అయిపోతే తెలియదు. సరే ఎందుకు లెఫ్ట్ అయిపోతే మళ్ళీ తగిలించాలి మనం వాళ్ళ నెంబర్లే చూద్దాం కదా అని చెప్పేసి ఆ యాడ్ చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకొని సర్లే ఇది పయనించాలి, సరే వాళ్ళు కూడా మనకి పద్ధతికి వస్తున్నారు కదా కాబట్టి వాళ్ళని మనం రిలేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకు ఆలోచన వచ్చి ఈ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ పిల్లలతో ఇంటికైతే రావడం జరిగినట్టుంది. అందులో మేర కొంతమంది మన సీనికైతే నాకైతే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే వీలైన తొందరలో ఈ 1 or 5 days లేదంటే ఈ 10 daysలో ఎంతమంది అయితే రాగలుగుతారనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మనం యాడ్ చేయడం అయితే 104 మందిని యాడ్ చేసాం. కానీ అందులో ఈరోజు ఫుల్ ప్లెజ్డ్గా 60 మంది వచ్చారు. ఆ 60 మందికి ఉన్న ఎంతైతే ఉన్న 60 మంది కూడా నెక్స్ట్ సిల్వర్ జూబిలీకి యాడ్ అవుదాం. సరేకపోతే మాకు 2004, 2005 గురువు గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారం సార్. ఆ రోజు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉండేవి. ఎందుకంటే ఎవడో ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఆడికి ఏ రకంగా సెక్షన్ చేయాలని చెప్పేసి మన రామారావు సార్ చెప్తూ ఉండేవారు. అది బీ పొట్టెట్టి 10 లంపకాలు కొడితేనే కానీ ఆయన తరిగి తీరదు,
అందులో భాగంగా నాకు బీపీ అయితే బాగా వసిపోయింది ఆ రోజుల్లో. ఆల్మోస్ట్ అందరికీ కూడా జరిగితే శ్వాసల మీద అయితే మీ అందరూ బాగా గుర్తు, నన్ను బాగా కొట్టినట్టు. అది ఎందుకు చెప్తానంటే నేను ఏదో ఎదో పని చేసి ఉంటాను ఆ రోజు, ఆ క్షణంలో, ఆ 10 నిమిషాల ముందు. నేను ఆ ఎదో పనికి ఆయన గుర్తొచ్చి ఏం చెప్పాడంటే, అరే నువ్వు ఆఫీస్ రూమ్కి వెళ్ళి స్కేల్ తీసుకురాని చెప్పాడు. నేనేం చేసాను, పోటుకోలేగా వెళ్ళిపోయి తెచ్చేద్దాం కదా, స్కేల్ నిజంగా గీతలకే కోసం వెళ్ళి తెచ్చిద్దే తిప్పి మండ తిప్పేసి ఇష్టానుసారంగా ఆయన నాకు దరువైతే వేశారు. ఆ రకంగా ఈరోజు అంటే నాకైతే హిందీ మేడం రామారావు మేషారు, ఆ తర్వాత సూర్యప్రకాశ్వరరావు మేషారు, వీళ్ళు మా హెచ్ఎం గారు పేరు గణేష్, ఆయన గుర్తయితే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మన రామకృష్ణ మేషారు తేటకాలి తెలుగు మేషారు, ఇంగ్లీష్ మీడియం అయితే గుర్తులేదు. ఇలాగా ఉన్న వాళ్ళలో ఎవరైతే మనకి ఇమ్మీడియట్లీ పిలిస్తే వస్తారన్న దాంట్లో మన రామారావు మేషారికి, సూర్యప్రకాశ్వరరావు మేషారికి అయితే నేను ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మరి ముఖ్యంగా మేము వీలైన సమయాన్ని కుదుర్చుకొని ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి సూర్యప్రకాశ్వరరావు మేషారికి. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి మన గురించి వచ్చారంటే అది నేను నిజంగా మిమ్మల్ని చాలా దీనిగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చెప్తున్నాను కదా, అంటే చాలా చెప్పాలని ఉంటాయి, కొంచెం స్టేజ్ ఫీలింగ్ కామన్గా ఉంటుంది, నాకు కొంచెం అలవాటు అయిపోయింది 2 మరి ఇందులో. అయితే నేనైతే యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ చేస్తాను, ప్రైవేట్ ఏజెన్సీయే. ప్రజెంట్ అయితే నేను యూనియన్ బ్యాంక్స్ అన్నీ కూడా అది కోఆర్డినేషన్ చేస్తున్నాను. నేను బ్యాంకులో ఉన్న ఆధార్ సెంటర్లు అన్నీ కూడా, 1 చోడవరంలో ఉంది, 2 మాడుగుల, 3 నర్సీపట్నం, 4 రావుగోదు యూనియన్ బ్యాంక్. బేసిక్గా ఇప్పుడు అందరికీ ఆధార్ అనేది నీడు, ఖచ్చితంగా 0 to 5 years పిల్లలు ఖచ్చితంగా పుట్టిన వెంటనే వాళ్ళకి ఆధార్ ఎన్రోల్ చేయాలి. వాళ్ళ కరెక్షన్స్ అయితే ఏమి ఏ విధమైనప్పటికీ మీరు ఎక్కడెక్కడ ఉన్నా సరే నా కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోవచ్చు, గ్రూప్లో ఉంటుంది. మీరు వైజాగ్లో ఉంటే ఎక్కడికి ఆధార్ సెంటర్ రావాలని అయితే లేదు, ఆ నియరెస్ట్లో ఉన్న సెంటర్కి నేను పంపిస్తాను. నన్ను కాంటాక్ట్ చేస్తే ఈవెన్ బయోమెట్రిక్ అప్డేట్ అవ్వచ్చు. ఇప్పుడు రేషన్ కార్డుకి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది, దానికి ఈకేఎస్ అప్డేట్ చేయాలి. ఈకేఎస్ అంటే 4-5 రకాల ఆప్షన్స్ ఉంటాయి. పిల్లలు యాడ్ అవ్వాలంటే దాన్ని బయోమెట్రిక్ అప్డేట్ చేసిన తర్వాతనే వాళ్ళకి యాడ్ అవుద్ది. అందులో ఈ రకమైన సర్వీసెస్ అయితే నేను అందిస్తాను. ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్లో అయితే నేను ఖచ్చితంగా దానికి కూడా నాకు బాగా ఇష్టం, అందులో తిరుగుతూ ఉంటాను. ఆల్రెడీ మా మిస్సెస్ మన ఎంపీటీస్కి పోటీ చేసింది. బట్ అయితే ఏమైందంటే బీఫామ్ అనేది ఒకే పార్టీలో 2 పోటీ చేయడం వల్ల మా మిస్సెస్కి రాలేదు, కాబట్టి అది డిస్కంటిన్యూ అయిపోయాం మేము. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ మా మిస్సెస్ వార్డు మెంబరు ఆల్రెడీ గెలిచింది పంచాయతీకి. నెక్స్ట్ పాలిటిక్స్ లెవెల్లో అయితే నేను నిజంగా సర్పంచ్ లెవెల్కి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సుల వల్ల నాకు అది కూడా పూర్తి అయితే నేను నిజంగా పాలిటిక్స్ అంటే అందరికి ఇష్టం ఉండదు, కొందరికే ఇష్టం ఉంటుంది. అందులో నేనైతే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో నాకు ఉంది. కాబట్టి ఈ సందేశాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఏ విధమైన నేను ఒక ఆధారం కాదు, నాకు తెలిసిన యాక్టివిటీ సర్వీస్లో ఏదైనా ఆఫీస్ వైజ్ కానీ సరే నేను చేయగలను. మీరు చెప్పుంటే దాన్ని నేను ఎవరితో చేయించాలి, ఇవి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, 20 years బ్యాక్ సర్టిఫికేట్ కావాలంటే మనం బోర్డు తెప్పలు తిరగాలి. ఈరోజు అది మన సచివాలయానికి అప్లై చేయాలి, దాని త్రూ మళ్ళీ విఆర్ఓకి వెళ్తుంది, ఆర్ఐకి వెళ్తుంది, ఆర్ఐ నుంచి ఆర్డీఓకి వెళ్తుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్. మనకు అవకాశం ఉన్న మట్టుకు నాకు ఆ ఛానల్లో కూడా ఉంది, నేను ఆ రకమైన ఏమైనా చేయించగలను. ఈవెన్ మ్యారేజ్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, ఏదైనా సరే. అంటే నేను చేయించగలను అంటే నేను వెళ్ళి ఏం చేయించను, అక్కడ ఉన్నవాడు ఎవరికో చర్చ చేస్తాం, అడే పడతాడు అంతే. అంటే ఏ రకమైన సర్వీసులు అయినా సరే నేను ఆన్లైన్ సర్వీసులు, ఇంకో సర్వీస్ మీకు చేయించగలను. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమానికి అయితే మాత్రం నేనైతే ఉమామహేశ్వరి నాకు చెప్పినప్పటికీ కూడా, కొంతమంది చెప్పినప్పటికీ కూడా నేనేం చేశానంటే నాకు కొంచెం అంటే కళ్ళేదో చిన్న చిన్న పనుల వల్ల నేను చూసుకోలేకపోతే జాజమక్క శ్రీనివాస్కి కార్యక్రమం అప్పచెప్పాను. మనవాడు యాజ్ ఎ కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడిలో భాగంగా ఒక పక్క డ్యూటీగా చేయాలి, ఒక పక్క మళ్ళీ చేయాలంటే అవ్వదు. ఇంకోటి ఏంటంటే పెట్టిన వెంటనే రెస్పాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వాల్సిన బాధ్యత ఫ్రెండ్స్ నిజంగా ఉంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే చూసి చూడటం వదిలివద్దు దయచేసారు. మంచిదా చెడుదా అనేది రిప్లై ఇవ్వండి, తప్పే ఉంది. ఏదో కార్యక్రమం పెడుతూ ఉంటాం, అందుకు అలాంటి కార్యక్రమాలు కూడా దయచేసి మీరు అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఇంకోటి చెప్తున్నాను, బేసిక్గా ఈరోజు ఆడపిల్లలు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే గ్రూప్లో ఇన్విటేషన్ పెడతారు. పెట్టిన దానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వలేదని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు అంటే ఆ రోజు ఆడొక్కడే ఇంట్లో చేసుకోగలే కెపాసిటీ ఉన్నవాడు అవ్వచ్చు. ఇప్పుడు నేను అన్నాను, నాకు ఒకడొకడు ఉంటాడు, వెళ్ళరా ఇచ్చేసి వచ్చారని చెప్తాను నేనైతే, ఆడొక్కడే అయిపోవచ్చు. అందుకే ఏంటంటే పెట్టారు కదా చూసి మనం ఏం వెళ్తాంలే వాళ్ళు చెప్పలేదు అని దయచేసి అనుకోవద్దు. పాసిబిలిటీ ఉన్నంత మట్టుకి ఎవడైతే ఊళ్ళో ఉంటాడో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అమ్మాయిలు పెట్టినా మనం పెట్టినా
రాలేని ఎడలో ఇండివిజువల్గా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అలాగని రాలేనని చెప్తే ఏమనుకుంటారు కూడా ఉంటుంది, అది కూడా మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేనైతే కాగిత కబురు పెడితే వెళ్తాను, అది నేను లోకల్లో ఉన్నాను కాబట్టి. అసలు నాకు ఫోన్ చేసినా ఒక మెసేజ్ ఇచ్చినా ఇంటికి ఇన్విటేషన్ చేసిన ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. నాకు ఒక సరదా స్టేటస్లు కూడా పెట్టుకోవడం సరదా, అని పెట్టుకుంటుంటాను. అది కూడా అందుకేంటంటే ఇటు పైనుంచి ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా దేనికైనా సరే ఈ ఎస్ఎస్సి గ్రూప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పటికీ అది మీరు చూడాలి, చూసిన వెంటనే రిప్లై ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్స్ అలాగే లేడీస్. ఎవరు కూడా ఏ ఫంక్షన్కి చెప్పట్లేదు, ఇక ముందు మేము కూడా మీ ఫ్రెండ్స్మే కదా చెప్పండి అన్నారు. అంటే సర్లే పాపం వాళ్ళందరూ నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం, నేనైతే చెప్తాను మా పాపకి అనేసి చెప్పాను. రీసెంట్గా ఒక 5 months బ్యాక్ చెప్తే ఈయనేమో ఆ రోజు మీకు అందరికీ తీసుకొస్తారు అనుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, అసలు రానేలేదు. గ్రూప్ లో పెట్టాను కదా, రావాలి కదా, మరి చెప్పండి. మరి అందుకే వాళ్ళు చెప్పట్లేదు. ఆ విషయం అయ్యే ఈరోజు చెప్పాం కాబట్టి ఇటు పయనించాలి. ఒకవేళ రిపీట్ అవ్వదనుకో ఇండివిజువల్ మెసేజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి, చెప్పినందుకు మంచి సందేశం ఇచ్చాం. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా బ్యాచ్ తరఫు నుంచి ఇంతమంది వచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ విషయానికి అయ్యే ప్రతిదీ ఇలా చెప్తున్నాను తప్ప ఇంకేం కాదు. ఏది ఏమైనప్పటికీ మన బ్యాచ్లో ఉన్నతమైన సెటిల్మెంట్ అయితే ఎవరు పెద్దగా అవ్వలేదు. మిగతా కొన్ని బ్యాచ్లు అయితే దేవుడి దేవాలు గవర్నమెంట్ ఎంప్లాయీలు అంటే కొంచెం ఇదిగా ఉన్నారు. కానీ మన దాంట్లో కొంచెం ఇది ఏ బిజినెస్ అయినప్పటికీ వాళ్ళు చేసే వృత్తిని నమ్ముకొని కష్టపడి పైకి వస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన మీద మనం భారం వేయాలి. ఎందుకంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వవు. భగవంతుడు నువ్వే ఉన్నావని చెప్పడం, ఆయన మీద భారం వేసేయడం, మన ప్రయత్నాలు మనం చేసుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా భగవంతుడు అయితే ఖచ్చితంగా చూస్తారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన మంచి విషయాలు అవ్వచ్చు, చెడు విషయాలు అవ్వచ్చు, ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా ఉంటే మీరు అలా భావించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్లో ఏదైనా మంచి అయినా చెడైనా పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని రెస్పాండ్ అయితే అవ్వండి. వాళ్ళ అమ్మాయిల నుంచి అయితే వాళ్ళు కూడా ఎంతో కాలం ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అలాగే మనం కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ 25 yearsలో అడిగిపెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుందాం ఆ రోజు అందరం కూడా. కాబట్టి విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు, అలాగే మన కార్యక్రమానికి చెప్పగానే వచ్చిన ఉపాధ్యాయులకు మాత్రం నా శతకోటి నమస్కారాలండి. హలో, ఇంక విషయం ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొంచెం వచ్చినప్పుడు కొంచెం చేపి లేకుండా కొంచెం ఆ వచ్చినవి ఏదో ఎంట్రన్స్ చెప్తే మనం లంచ్ కానిచ్చేద్దాం. నెక్స్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరు వెళ్ళిపోవద్దు, భోజనం అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోవద్దు. ఏదో ఉన్నంతలో కాసేపు ఎంజాయ్మెంట్ అంతే, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. అంతేగాని మీరు భోజనం చేస్తారు కదా కార్యక్రమాలు అయిపోయాలని చెప్పేసి వెళ్ళిపోవడం అని చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చెప్పండి. చెప్పలేరా ఎవరు? ఎవరికి గుర్తులేదా మనకి చదువు చెప్పిన టీచర్ పేరు? అన్న మళ్ళీ ఒకసారి చెప్పు. కాదా? పుష్పవేణి మేడం. ఈ క్వశ్చన్ మిస్ అయిపోయింది సార్. ఇప్పుడు అలాగే టీచర్గా పనిచేసేవాడిని, ఇప్పుడు మేడవాడ హై స్కూల్లోని హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి పొడితెరపాలెంలోని 1900 వచ్చేమాట అక్కడికి యూపీ స్కూల్లోని అక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్గా అక్కడ ట్రాన్స్ఫర్ వచ్చాను. అక్కడికి అక్కడ 2 ఏళ్ళు పని మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయ్యాను. అదే ఇప్పుడు దాకా మీరు చెప్పినటువంటి ప్రసంగాలు, విన్నపాలు, సంతోషాలు అన్నీ విన్నాను. అందువలన ఇప్పుడు 2004 బ్యాచ్ అనగానే అందరూ కూడా ఇంటిగా వచ్చారు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగోవా? మా గవర్నమెంట్ స్కూల్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మేషాలు చెప్తున్నారు. అందులోనే 100కి 40 మంది మాత్రమే చెప్పింది వింటారు, శ్రద్ధగా నేర్చుకుంటారు. ఒక భయంతో పక్కన రాస్తారు కదా మనకు వింటాడు. ఇబ్బంది ఏంటి అనుకున్న వాళ్ళు ఏమవుతారంటే
10th క్లాస్ చదివిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆ నచ్చిన ఫీల్డ్లోనే వాళ్ళు వ్యాపారాలు అన్నీ కూడా చేసుకుంటారు. అంటే ఇక్కడ 1 నుంచి 10 దాకా బ్యాన్ చేసేయాలి మొత్తం అన్నీ. కాకపోతే జీతాలు తగ్గించేయండి. ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు సగం జీతం ఇవ్వండి, పర్లేదు. అందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో అంటే అనే ఒకటి ఉంది కాబట్టి ఓ పక్కన గవర్నమెంట్ స్కూల్స్ ఒక పక్కన ప్రైవేట్ స్కూల్స్ 2 కూడా ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు 20 ఏళ్ళ క్రితం ప్రతి పిల్లవాడు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం, తర్వాత ఈ ఎలిమెంటరీ వరకు కూడా ఆ పల్లెటూరు చదువుతాడు, ఆడుతూ పాడుతూ చదువుతాడు. అది అయిపోయిన తర్వాత హై స్కూల్కి వస్తాడు. హై స్కూల్లో కూడా ఆడుతూ పాడుతూ చదువుతాడు. ఎటువంటి టెన్షన్ గట్టి ఏమి ఉండదు. ఆడుకున్నాడు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు. తర్వాత 10th క్లాస్లోని ఎంత ఆడుకున్నా సరే చిన్న భయం ఉంటుంది. అప్పుడు ఎవరిని మామూలుగా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా మనకి, అక్కడ జాయిన్ అవుతాడు. అయితే మీరు 10th వరకు కూడా అబ్బాయిని ఏం చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, మంచిదే, ఒప్పుకుంటే తప్పేం కాదు. ఎందువలన పాలిటెక్నిక్లోని గవర్నమెంట్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మొత్తం నెలకి. అది ప్రైవేట్ కాలేజీలు ఏమి ఉండవు, ఓ మ్యాథ్స్ కూడా ఉంటారు అంతే. అంటే ఇక్కడ ఏమని చేస్తాం, మీరు తప్పు చేస్తాం. ఇక్కడ 10th వరకు డబ్బులు విపరీతం ఖర్చు పెడతారు, 10th అవగానే ఇంటర్మీడియట్ ఖర్చు పెట్టలేకపోతున్నారు. అది ధోరణి మారాలంటే అది ఇప్పటికీ మారదంటే ఈ నిరంతరం వెళ్ళిపోవలసిందే. గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు చదువుకోవాలి. అందువల్ల ఎప్పుడు కూడా మన పిల్లవాడు బాగుండాలంటే గవర్నమెంట్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివారు. అందరూ కూడా మేమందరూ గవర్నమెంట్ స్కూలే. ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు. ఏదైతే చదువు మాత్రం మానిపించకూడదు. పిల్లవాడిని మానిపిస్తే వాడి భవిష్యత్తు పాడైపోతుంది. కష్టమో నష్టమో చదివించాలి. తర్వాత వాడు ఉద్యోగం వస్తుందో పోతుందో అవన్నీ అనవసరం. అంతే అయిపోయింది కదా నీకు ఎందుకు కూర్చొని అనకూడదు. వాడు చదువుతాడంటే మీకు ఓపిక ఉంటే చదివించండి. అలాగని ఉద్యోగాలు మాత్రం వెంటనే మీకు వరుసగా ఎవరికి ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్ జాబ్స్ అందరేని ఈటా చదువుతున్నారు, కంప్యూటర్ చేస్తున్నారు. కంప్యూటర్లో జాబ్ చేస్తే ఇప్పుడు ఎంటెక్ అయినా వాడు పడుతుంటే ఇల్లు స్టార్టింగ్లో 30,000 40,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, కొత్తగా ఏఐ ఓటు ఇస్తుందంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓటు వచ్చింది. అది కానీ మనకు వచ్చింది అనుకోండి, ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఉద్యోగం. ఎందుకంటే 10 మంది చేసే పని 20 మంది చేసే పని ఇచ్చి చేస్తారు. దానికి తగ్గట్టుగా ఆ టెక్నాలజీ నేర్చుకుంటారు. అంటే ప్రైవేట్ ఉద్యోగాల మీద ఎప్పుడు నమ్మకూడదు అని వెళ్ళడం చెప్పట్లేదు, వెళ్ళండి కానీ నమ్మకూడదు అన్నమాట. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలే జీతాలు తక్కువ ఉంటాయి. వాడికి వచ్చేది 30,000 ఇస్తాడు. స్టార్టింగ్ 30,000, 5 ఏళ్ళు పోతే 30,000 ఇస్తాడు. అని తప్పదంతే మనకి. అది గవర్నమెంట్ అంటే ఏంటిది, ప్రజలను చూసుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఓ పక్కన అందరినీ సమానంగా చూడాలి. అందువల్ల గవర్నమెంట్లో గారిగా తక్కువ ప్రజలకి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. అలాగే నెక్స్ట్ మనకి లంచ్ టైం అవుతుంది కాబట్టి సార్లు కూడా వాళ్ళ వాల్యుబుల్ టైంని మనకి కేటాయించి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. కావున వాళ్ళ యొక్క మనం చదువులు చెప్పిన గురువుల్ని మనం సత్కరించుకోవడం అనేది మనకి ఎంతైనా అవసరం. కావున ఇప్పుడు మనం అందరూ వాళ్ళకి ఒక చిరు సత్కారం